హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఈవినింగ్ టైమ్ స్నాక్ చట్పట్ కట్లెట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు కట్లెట్ రెసిపీ ప్రిపేర్ చేయాలంటే హెవీ ప్రాసెస్, లాట్స్ ఆఫ్ వెజీస్ కావాలి అని. బట్ ఈరోజు సడన్గా కురిసిన వర్షం వలన వచ్చిన థాట్, సింపుల్ ప్రాసెస్లో చట్పట్గా కట్లెట్ తినాలి అని. అంతే, ఇంకా కిచెన్లో ఎంటర్. అదేవిధంగా వంట రాని వారు కూడా చకచకా చేసే విధంగా సింప్లిఫై చేసి ఓన్లీ కొన్ని వెజీస్తో మాత్రమే చట్పట్గా ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా చట్పట్ కట్లెట్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. ముందుగా పచ్చి బఠానీలు మొత్తాన్ని కూడా క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకున్నాను. వాటర్ వచ్చేసి మనకు ఒక మిల్క్ గ్లాస్ ఉంటుంది కదా, అంత వాటర్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనము వెజిటేబుల్స్, ఆలు 1 పెద్ద సైజ్, క్యారెట్ 2 పెద్ద సైజ్, బీట్రూట్ 1 చిన్న సైజ్ తీసేసుకున్నాను. ఇవి మొత్తం ఇందులో వేసేసుకున్నాము. నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఓన్లీ ఈ వెజీస్ అయినా వేయొచ్చు ఫ్రెండ్స్, లేదా వేరేగా వెజీస్ అయినా కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అవి కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాయిలింగ్కి పెట్టేసుకున్నాను. అండ్ 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ వెజీస్ మొత్తాన్ని, పచ్చి బఠానీ మొత్తాన్ని కూడా బాయిల్ చేసుకుందాము. ఆఫ్టర్ విజిల్స్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ విజిల్స్ మనకి లుక్ అనేది ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఈ వెజీస్ మొత్తాన్ని కూడా ఒక పప్పు గుత్తితో మొత్తం మ్యాష్ చేసేసుకుందాము. సో పప్పు గుత్తి లేకపోతే మ్యాషర్ అయినా ఉండేది కదా, దాంతో అయినా కూడా మీరు మ్యాష్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీరా, అవి మంచిగా డాన్స్ చేసేయాలి. శనగ తరుక్కున పచ్చిమిర్చి 3, శనగ తరుక్కున కొత్తిమీర కొంచెం, శనగ తరుక్కున కరివేపాకు కొంచెం లైట్గా సాటే చేసుకున్నాం ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ శనగ తరుక్కున ఉల్లిపాయ ముక్కలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. శనగ తరుక్కున క్యాప్సికమ్ 1 పెద్ద సైజ్. ఇవి మొత్తం హై ఫ్లేమ్లోనే మనం సాటే చేసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపడా ఉప్పు అనేది కొంచెమే యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వెజ్జీస్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ శనగ తరుక్కున టమాటో 2 పెద్ద సైజ్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇవి కూడా గుజ్జుగా అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి టమోటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్ అనేవి ఆయిల్లో గుజ్జుగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో మనం మసాలాస్ యాడ్ చేద్దాం. ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ పౌడర్. వన్స్ మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాము. ఇంకా చాట్ మసాలా వచ్చేది నేను బయట నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. వన్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత కారం 2 to 3 టీ స్పూన్స్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. సో మనకి ఈ టైప్ ఆఫ్ చాట్స్, కట్లెట్స్ అనేవి కారం కారంగా, పుల్ల పుల్లగా ఉంటేనే టేస్ట్ వస్తాయి. సో వన్స్ మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం మ్యాష్ చేసేసుకున్న వెజ్జీస్. నెక్స్ట్ కొంచెం వాటర్, 1 టీ స్పూన్ ఆరిగానో అనేది ఉంటేనే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము మసాలాస్ అన్నిటినీ. నెక్స్ట్ ఒక 200 ml వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనకి 1 నుంచి 2 ఉడుకు వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ బటర్ 1 టేబుల్ స్పూన్, సో
సో ఈ ప్రాసెస్లో మనకి అడుగు అంటుతూ ఉండిద్ది ఫ్రెండ్స్. అడుగు అంటకుండా మిక్స్ చేసేసుకుంటా కుక్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఇందులో ఫైనల్గా మనము లెమన్ యాడ్ చేస్తున్నాము, హాఫ్ లెమన్. సో మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా లెమన్ అనేది యూజ్ చేయొచ్చు. సో నేను ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బటర్. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడిగా ఈ కట్లెట్ని సర్వ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, వేడిగా పర్ఫెక్ట్గా కట్లెట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం పెరుగు, అదేవిధంగా టమాటో సాస్, సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను కారం అనేది, ఇంకా ఒక మింట్ లీవ్తో గార్నిషింగ్ ప్రిపేర్ చేశాను. సో లుకింగ్ చాలా బాగుంది కదా. సో వేడిగా ఈ కట్లెట్ రెసిపీని మనం ఎంజాయ్ చేసేస్తాము. సో బయట ఫుల్ వర్షము, ఇలా మనం కట్లెట్ రెసిపీ ప్రిపేర్ చేసేసుకొని తింటూ ఉంటే సో ఆ ఎంజాయ్మెంటే వేరు. మీరు తప్పకుండా ఈ కట్లెట్ రెసిపీని ప్రిపేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.